ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ అందరికి. దేవుడి నామంలో మీ అందరికీ వందనాలు. దర్శన కాలమంతా దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరుచుకొని క్షేమంగా మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకొని మనకి ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకు ఆయుష్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే పిల్లలు, మరి ఈ రోజు మనము సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకున్నాం. కొంచెం ఆలస్యం అయింది, కానీ దేవుని సన్నిధిలో మళ్ళీ మనం అందరం కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆరంభ ప్రార్థన చేసుకుని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు మనందరినీ ఆరంభ ప్రార్థనలు నడిపించడానికి మన మధ్యలో ఏలూరు నుంచి ప్రకాష్ అన్నయ్య వచ్చేసారు. పిల్లలు, లెట్స్ వెల్కమ్ ప్రకాష్ అన్నయ్య. క్లాప్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడి. హోస్ట్ దయచేసి ప్రకాష్ ని అన్మ్యూట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. నాన్న ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లేదేంది? వాళ్ళందరూ మ్యూట్ లో ఉన్నారన్నయ్య. వాళ్ళ వాయిస్ కనీసం చేతులు నవ్వాలి కదక్క. చేతులు ఇప్పుడున్నానా? వీడియోస్ ఆన్ చేసుకోవాలి, పిల్లలందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మిన్ను, అమ్ము, నాదన్, గౌతమ్ అందరు పుట్ ఆన్ యువర్ వీడియోస్, టర్న్ ఆన్ యువర్ వీడియోస్. జెసికా, ఎస్. ఓకే పిల్లలు, మరి నేను చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి వచ్చా కదా. అయితే విషయం ఏంటంటే, నేను కొంచెం పరిచర్యలో ఉండటం వలన, అలాగే నా మొబైల్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయినా అనమాట. ఇప్పుడేం మొబైల్ కొత్త తీసుకోలేదు, ఉన్నదాన్ని కొంచెం రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. ఇక నుంచి ప్రతి జూమ్ లైవ్ షోకి ఏస్ క్లబ్ దానికి నేను వస్తూ ఉంటా అనమాట. ఇందులో ఒక్కొక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటా. ఓకే పిల్లలు, సరే నాన్న, మనం ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. జూమ్ లైవ్ షోని ప్రారంభించుకుందాం. అందరూ మోకాలు అయినా రెడీ? 1 2 3 అనగానే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. కమాన్, 3. యేసయ్యా, మా మంచి యేసయ్యా, మా గొప్ప దేవా, నీ మహాకృప వలన మమ్ములను ఇంతవరకు కాపాడుతూ వచ్చినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, ఈ వారమంతా నీ కృప మాతో ఉంచినందుకు వందనాలు యేసయ్యా. ఈరోజు మా జూమ్ లైవ్ షో అనగా ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ లో మీరే తోడుగా ఉండండి. మాకు కొత్త పాటలు, అలాగే కొత్త విషయాలు, నిన్ను గూర్చిన మాటలు ఈ రోజు తెలియచేయండి. నిన్ను గూర్చి మేము ఇంకా కొత్త విషయాలు నేర్చుకుని నీలో సంతోషించే కృప మాకు దయచేయమని, అన్ని విషయాల్లో తోడుగొనమని యేసు నామములో ఈ ఏస్ క్లబ్ జూమ్ లైవ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అక్క. అక్క మీరు మ్యూట్ లో ఉన్నారు. అక్క మీరు మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. సారీ, నేను మ్యూట్ లో ఉన్నాను, చూసుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ మా. ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మాతో ఉండి మాతోటి సండే స్కూల్ ఆరంభ ప్రార్థన ద్వారా ఈరోజు సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి మాతో ఉన్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్దాం పిల్లలు ప్రకాష్ అన్నయ్యకి అందరం. ఓకే, అయితే ప్రకాష్ అన్నయ్య ఇప్పుడు లీవ్ అయిపోతున్నారా? అక్క ఇప్పుడు లీవ్ అవుతున్నారా? ఏక అంటే పిల్లలు చిన్ని పిల్లలం అనే పాట పాడమని అడిగారు. మరి ఒకవేళ మీకు టైం ఉంటే ఒకసారి పాడతారు, లేదంటే నెక్స్ట్ వీక్ వస్తారా? మరి ఒకసారి క్లారిటీ ఇస్తే పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఒక్క స్తుతి పాట పాడనా? షూర్ షూర్ షూర్.
మనందరికి వచ్చిన పాటే. ఓకేనా పిల్లలు? అందరు లేచి నిలబడండి నాన్న. యేసయ్యను స్తుతించుకుంటూ ఒక పాట పాడదాం మనం అందరు లేవాలి. ప్రణయ్, ప్రఖ్యాత్, ఏంజలీనా, రోహిత్, మోహిత్, వివేక్, కమన్ 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 కమన్. ఈ రోజు మనం అందరం కలిసి ఒక ప్రారంభంలో స్తుతి పాట పాడుకుని తర్వాత మన సులక్షణక్క మనలందరినీ సాంగ్స్ లో నడిపిస్తారు. చిన్న పాట, స్తుతి ఆరాధన ऊपर जाती है. కమన్ 1 2 3 స్టార్ట్. స్తుతి आराधन ऊपर जाती है, आशीष देखो नीचे आती है. स्तुति आराधन ऊपर जाती है, आशीष देखो नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलू हालेलूया, हालेलू हालेलूया. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదము భూమిపైకి. స్తుతి ఆరాధన పరమునకే, ఆశీర్వాదం భూమిపైకి. మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు, మనతో ప్రేమించెను. మన ప్రభువు గొప్ప శక్తిమంతుడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అయితే పిల్లలు, మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు మనందరము సింగింగ్ ఎలా చేసుకుంటున్నామో తెలుసా? ఇప్పుడు ప్రకాష్ అనే ఒక పాట పాడాడు, దాని ఎండింగ్ ఎలా వచ్చింది? హల్లెలూ హల్లెలూయా. ఇప్పుడు నేను యాతో పాడాలి, అంత్యాక్షరి ఆడుకుందాం మనం. ఓకేనా పిల్లలు? నేను యాతో పాడాలి. నేను యాతో పాడి నేను ఎండ్ చేసిన పాట ఏ అక్షరంతో ఎండ్ చేస్తానో లావణ్య, దివ్య వాళ్ళు ఆ అక్షరంతో పాట పాడాలి. వాళ్ళు ఎండ్ చేసిన అక్షరంతో మళ్ళీ జర్మయ్య వాళ్ళు పాడాలి. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడాలి. ఓకేనా పిల్లలు? బాగుందా? ఏం బాగుందా? రైట్, చలో. ఇప్పుడు అన్నయ్య ఎండ్ చేసింది యా కదా, నేను పాడతాను యా తోటి. అందరం కలిసి పాడదాం. 1 2 3 స్టార్ట్. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు. ఏది చేసినా మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. సన్నగా చేశాడు, లావుగా చేశాడు, సన్నగా చేశాడు, లావుగా చేశాడు. ఏది చేసినా ఏది చేసినా మంచిగా చేశాడు. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. కమాన్. ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి, ఏసయ్యా ఎంత మంచి కుమ్మరి. తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు, తెల్లగా చేశాడు, నల్లగా చేశాడు. పొట్టిగా చేశాడు, పొడవుగా చేశాడు, పొట్టిగా చేశాడు,
మంచిగా చేశాడు, ఏది చేసినా మంచిగా చేశాడు. యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి, యేసయ్యా ఎంత మంచి కుమ్మరి. హల్లెలూయా. ఇప్పుడు లావణ్య దివ్య వాళ్ళు రాతో పాడాలి. కమాన్ లావణ్య దివ్య, రైజ్ యువర్ హ్యాండ్. ఎక్కడున్నారు? అక్క చలో రానా, ఇప్పుడు మీరు రాత పాడాలి. అక్క రాతో నాకేమీ రాదు, తర్వాత పాడినా. రాతోనే పాడాలి. రాతో ఎవరు పాడతారు? హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు. రాతో పాడాలి పాట, మన సండే స్కూల్ పాట. మీరు ఎవరు పాడకపోతే నేను పాడేస్తా. ఎస్ ఏంజలినా, వెరీ గుడ్. ఏంజలినా రెడీ, ఉషా రెడీ. కమాన్ ఏంజలినా, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఏంజలినా పాడతల్లి. కెమెరా కొంచెం పైకి పట్టుకోండి. మన ప్రభు యేసుతో మాట్లాడేను, రండి చిన్న పిల్లలారా, మన ప్రభు మాట్లాడేను. కలిసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడాలి. పాడు, వెరీ గుడ్. రండి నా పిల్లలారా, మన ప్రభు యేసుతో మాట్లాడేను. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కంటిన్యూ చేసేస్తాను పాటని, ఓకేనా? వెరీ నైస్ తల్లి, గుడ్. అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులాయనిచ్చెన్, అన్న వస్త్రములను మాత పిత సోదరి సోదరులాయనిచ్చెన్. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని చదివేదము. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని చదివేదము. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. యేసెన్నడు కలహించలేదు, మనమెవ్వరితో కలహించరాదు. యేసెన్నడు కలహించలేదు, మనమెవరితో కలహించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. హల్లెలూయా. నాతో పాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నా 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 ఫస్ట్ హ్యాండ్ రైజ్ శ్రావ్య ప్రజ్ఞ. శ్రావ్య ప్రజ్ఞ ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో, ఒక సాంగ్ అయిపోయిన వెంటనే అందరు హ్యాండ్ లోవర్ చేసేసేయండి. నెక్స్ట్ సాంగ్ కి ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి మనం చాయిస్ ఇస్తాము. శ్రావ్య ప్రజ్ఞ నాతోటి, నాతో పాడండి. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నన్ను ఎత్తుకుంటాడు, ముద్దులిస్తాడు, నన్ను ఎత్తుకుంటాడు, ముద్దులిస్తాడు. ముచ్చటైన కథలు ఎన్నో చెబుతాడు, ముచ్చటైన ఎన్నో చెప్తాడు.
అందరూ చేయాలి. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నేనెంతో ఉంటాడు నీ చెంతనంటాడు, నీ వెంట ఉంటాడు నీ చెంతనంటాడు. కంటి పాపాలు కాచుకుంటాడు, కంటి పాపాలు కాచుకుంటాడు. Hallelujah, very nice, wonderful Nana, super, super, very good, very good. La 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 la. లాతో పాడాలి. నెక్స్ట్ సాంగ్ హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళకి లా. లావణ్య దివ్య ఫస్ట్. లావణ్య దివ్య చలో పాడతారు. ప్రైజ్ ది లార్డ్, కమ్ ఆన్. ఏం పాట అది? ఏంటక్క? ఇప్పుడు నువ్వు పాడేది ఏ పాట నానా? వెనక్కేళ్ళు, కొంచెం వెనక్కేళ్ళు, కనపడట్లా. ఏం పాట పాడుతున్నావు? యేసు నాతో ఉంటాడు. పాడు 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 పాడు. అంటే లల్లల్లా నేనంటే ఏసైకు లాగానే ఉంటే డౌట్ వచ్చింది. త్వరగా. లావణ్య మ్యూట్ లోకి వెళ్ళిపోయింది, కొంచెం అన్మ్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్. యేసుతో ఉండి యేసు నడచి యేసుతో మాట్లాడి యేసు వైపే చూసేదా. యేసుతో నడచి యేసుతో ఉండి యేసుతో మాట్లాడి యేసు వైపే చూసేదా. దీన దీన ఈ ఆశ నాకున్న ఈ ఆశ, దీన దీన ఈ ఆశ నాకున్న ఈ ఆశ. నరవేరు యేసు వైపు చూచు సాగిపోవుదను. నరవేర్చు యేసు వైపు చూచు సాగిపోవుదను. లల్లల్లల్లల్ల 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 వెరీ నైస్, వెరీ నైస్. అయితే లల్లల్లా మళ్ళీ ఎంటర్ అయింది వచ్చింది కాబట్టి ఏసుతో ఉండి డి డాతో పాడాలి. నెక్స్ట్ సాంగ్ డా. ఎవరు పాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. డా. ఎస్, ఉషా. ఉషా ఉషా అన్మ్యూట్ చేయండి ఉషాని. ప్రైజ్ లార్డ్ నాన్న పాడు. అక్క నాకు పాట ఫుల్ గా రాదక్క. అది నువ్వు సగం పాడి వదిలేస్తే నేను మొత్తం పాడతా. ఓకే, నీకు ఎంతవరకు వచ్చి అంతవరకు పాడు. డింగ్ 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 అరే తల్లి, అది జింగ్ 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 నానా. జింగ్ 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 గిటార్ కొట్టు పాడవే. ఓకే, డా తోటి మిన్ను. మిన్ను అన్మ్యూట్ చేయండి. మిన్ను నెక్స్ట్ సాంగ్ నువ్వు ట్రై చేయి ఉషా. నువ్వు నెక్స్ట్ సాంగ్ ట్రై చేయి. పాడు మిన్ను. మోగింది డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, ఉదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు అందరు యాక్షన్ చేయాలి, అందరు చేయాలి. సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. నా ఆ గొప్ప
నన్ను మెచ్చెను. దేవుడు నన్ను మెచ్చెను, నా గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. తన నన్న తన తన నన్న తన నన్న తన నా తన నన్న తన తన నన్న తన తన నన్న తన 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 నన్న తన నన్న నన్న తన నన్న తన నన్న తన నన్న. దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చెయ్యను. వెరీ గుడ్. దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చెయ్యను. నా మంచి జీవితం యేసుకే, నా హృదయము యేసుకే, నా చిన్ని జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తానా నన్నా నన్నా తానా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా నన్నా తానా నన్నా తానా నన్నా నన్నా. డుండుమంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, ఓ నా తమ్ముడా, ఓ నా చెల్లెలా, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, నా గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ మీను, నైస్ నైస్. అయితే డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది. దా దా మీరు ఎవరు పడతారు? హ్యాండ్ రైజ్. దా ఉషా, ఉషాను అన్మ్యూట్ చేయండి. దావీదు దావీదు గొల్యాతును ఒడిసెలతో తిప్పికొట్టే. దావీదు గొల్యాతును ఒడిసెలతో తిప్పికొట్టే. గిరగిర తిప్పికొట్టే, గిరగిర తిప్పికొట్టే, కొట్టే, గిరగిర తిప్పికొట్టే. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5 రాళ్ళను చేతపట్టి ఒక రాయతో పడగొట్టే. 5 రాళ్ళను చేతపట్టి ఒక రాయతో పడగొట్టే. దావీదు గొల్యాతును ఒడిసెలతో తిప్పికొట్టే. దావీదు గొల్యాతును ఒడిసెలతో తిప్పికొట్టే. గిరగిర తిప్పికొట్టే, గిరగిర తిప్పికొట్టే, తిప్పికొట్టే, గిరగిర తిప్పికొట్టే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫైన్. దావీదు గొల్యాతును ఒడిసెలతో కొట్టి చంపెను. నా జర్మయ, అక్షయ అన్మ్యూట్ చేయండి. కావ్ కావ్
కోడి కోడి Tuesday, Coco, it Tuesday, Coco. It is not Coco. Nova Kutata, Oda Katenu, Oda Lole, Mekalundenu, a Tuesday, Make a Tuesday, Nova Kutata, Oda Katenu, Oda Lole. 8 మనుషులు ఉండేరు. అది చూస్తే హల్లెలూయా, ఇది చూస్తే హల్లెలూయా, ఇది చూస్తే హల్లెలూయా. వెరీ గుడ్ వెరీ నైస్ నాన్న, బాగా పాడారు. గుడ్. నోవాహు తాత ఓడ కట్టెను, ఆ ఓడలో 2 ఉండేను. మళ్ళీ నానే వచ్చింది. హల్లెలూయా. యా యా తోటి నెక్స్ట్ సాంగ్. యా ఎవరు పాడతారు? హ్యాండ్ రేస్ చేయాలి. సునయన ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసింది. సునయన ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసింది. అక్కయ్య ఎస్ఏ గురించి ఎప్పుడైనా విన్నారా పాట? పాడినానా? చాయిస్ పాడు. ఎస్ఏ గురించి ఎప్పుడైనా విన్నారా? తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్నారా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులైన వారికి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే నీతిమంతులైన వారికి పరలోకం ఇస్తాడు. యేసే గురించి ఎప్పుడైనా విన్నారా? అతని ప్రేమను మీరు తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్నారా? అంతే. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లలు, రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. మనము సండే స్కూల్ 6:30 కల్లా క్లోజ్ చేసుకోవాలి. సో మనం అందరం కలిసి కొంచెం సేపు దేవుణ్ణి స్తుతిద్దాము. ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనల్ని నడిపించడానికి మన మధ్యలోకి జస్ట్ పిల్లలు, శ్రావణి అక్క was supposed to be with us. Is శ్రావణి అక్క with us? యా, శ్రావణి అక్క మనందరినీ ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. శ్రావణి అక్క, ప్రైజ్ ది లార్డ్. శ్రావణి, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, అందరు బాగున్నారు కదా? ఓకే, లాస్ట్ వీక్ అంతా దేవుడు మనల్ని కాపాడి మనందరికి మంచి హెల్త్ నిచ్చి, ఓకే, మీ అందరి చదువుల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు కదా. మీ మమ్మీ డాడీ వాళ్ళందరినీ కాపాడాడు కదా దేవుడు. సో మనం థ్యాంక్స్ చెప్పాలి కదా దేవుడికి. ఓకే, అందరు నీల్ డౌన్ చేయగలిగిన వాళ్ళు నీల్ డౌన్ చేయండి, లేదంటే అలానే కూర్చొని
రెండు చేతులు పైకెత్తి కొంచెం సేపు మనం దేవుణ్ణి స్తుతించుకుందాం. అసలే నెక్స్ట్ మంత్ ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి పిల్లలు, మీరు అందరు దేవుని సహాయం అడగాలి కదా. కాదా, ఎగ్జామ్స్ ఎవరికి లేవా? అందరు హ్యాపీగా చూస్తుంది. లేవా లేవా ఎగ్జామ్స్ ఎవరికి లేవా? ఉన్నాయంట, కొంతమందికి ఉన్నాయంట అక్క, కొంతమందికి లేవంట. ఉన్నా లేకపోయినా దేవుడైతే మనకి హెల్ప్ చేయాలి కదా. అవును కదా. ఓకే పిల్లలు, సో ఈ వీక్ అంతా కాపాడినందుకు ఫస్ట్ దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మనం ఇప్పుడు మంచిగా హెల్దీగా ఉన్నాం కదా, దానికోసం దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఓకే, రెండు చేతులు ఎత్తండి అందరూ పైకి, తప్పకుండా ఎత్తాలి అందరు. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మీరున్న ప్లేస్ లోనే చెప్పండి, థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. అందరు చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. దేవా మమ్మల్ని వీక్ అంతా కాపాడినందుకు నీకే థ్యాంక్స్ యేసయ్యా. దేవా మా మమ్మీ వాళ్ళని కాపాడావు, మా డాడీ వాళ్ళని కాపాడావు యేసయ్యా, నీకు వందనాలయ్యా. మా ఇంట్లో ఉన్న అందరినీ మీరు కాపాడుతున్నందుకై నీకు స్తోత్రం యేసయ్యా. దేవా ఈ కోవిడ్ లో నాయన మమ్మల్ని అందరినీ, మాకందరికీ మీరు అనుగ్రహించిన క్షేమమును బట్టి, మంచి ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రం లేసయ్యా. అయ్యా నాయన మాకు తినడానికి నాయన మంచి ఫుడ్ ఇచ్చావు దేవా, థ్యాంక్స్ యేసయ్యా. చెప్పాలి పిల్లలు అందరూ చేతులెత్తి, దేవానికి వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా ఈ విధంగా జూమ్ లో నాయన మేము సండే స్కూల్ కండక్ట్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి నాయన నీకు స్తోత్రం లేసయ్యా. అయ్యా నీ వాక్యమును వినడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి నాయన సమయము కొరకు నాయన నీకు స్తోత్రం లేసయ్యా. నీకు వందనాలు వందనాలు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతున్నందుకై నీకు స్తోత్రం లేసయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నాయన మేమందరం ఇంత మంచిగా హెల్దీగా ఉన్నామంటే అది నాయన నీ కాపుదలే తండ్రి, నీకు స్తోత్రంలయ్యా. మరి మేము కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. పిల్లలు మీ రాకపోకల్లో దేవుడు క్షేమమును అనుగ్రహిస్తున్నాడు. మీకు ఎలాంటి అపాయం కలగకుండా దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు కదా, దానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి కదా దేవుడికి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎంతో మందికి ఫుడ్ లేదు తినడానికి, కానీ మనం మంచిగా 3 పూటలు మంచిగా తింటున్నాం. అందులో బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. ఎంతో మంది క్లాసెస్ కి కూడా అటెండ్ కాలేకపోయారు ఈ కరోనా టైంలో, కానీ మనం అయితే మంచిగా క్లాసెస్ వింటున్నాం. దాన్ని బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ఓకే, అలానే కళ్ళు మూసుకోండి, నేను ప్రే చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, మహోన్నతుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. మరి పోయిన వారం నుండి ఈ వారం వరకు నాయన మీరు ఇచ్చిన కాపుదల కొరకై మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. అయ్యా జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డ పైన నాయన నీ కాపుదల ఉంది కనుక నాయన నీకు స్తోత్రములు వందనాలు నాయన. టీచర్స్ ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం కన్నా తండ్రి. ఇంతవరకు జరిగిన నాయన మరి సింగింగ్ లోను నాయన మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకు స్తోత్రములు నాయన. ఇక ముందు జరగనైన కార్యక్రమం అంతటిని నాయన నీ చేతులకు ఎత్తి పడుతూ ఉంటున్నాం దేవా. కథ ద్వారా మీరే మాతో మాట్లాడండి నాయన, నీకు స్తోత్రములు నాయన. దేవా మేము ఏ విధంగా జీవించాలో నాయన దాన్ని మీరు మాకు నేర్పించమని దేవా నీ సన్నిధానంలో ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన కాపుదల కొరకై మరి ఒక్కసారి మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ చెప్పండి పిల్లలు. శ్రావణకి అందరూ మనం చక్కగా ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే పిల్లలు, సరే నాన్న, ఈ టైంలో మీరు కంఠత వాక్యాలు త్వరగా చెప్తే మీకు ఒక వండర్ఫుల్ గేమ్ ఆడిపిస్తాను. లేదు మీరు కంఠత వాక్యాలు చెప్పకుండా అలానే టైం వేస్ట్ చేస్తున్నారనుకో, నో గేమ్. టక్క 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 కంఠత వాక్యాలు చెప్పేసేయాలి. అయిపోయిన వెంటనే నేను మీకు గేమ్ ఆడిపిస్తాను. ఎక్సలెంట్ గేమ్, యూ విల్ రియల్లీ లవ్ ఇట్. ఆల్రెడీ తెలిసిన గేమే, కాకపోతే యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఓకే, కమ్ ఆన్. హ్యాండ్స్ రైజ్ చేసేసారు. మరి హోస్ట్ వాళ్ళని ఒక్కొక్కళ్ళని అన్మ్యూట్ చేస్తా ఉంటే ఓకే, ఐ అన్మ్యూట్ యూ. కమ్ ఆన్, చెప్పండి నాన్న కంఠత వాక్యం. జర్మియా, అక్షయ ఫస్ట్. త్వరగా చెప్పాలి. సత్యము నమ్మక దుర్నీతి గమనాశిగల వారందరూ అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు పంపుతున్నాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 11-12 వచ్చినారు. థ్యాంక్ యూ అక్క. రెండోడక్క, ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు పంపుచున్నాడు.
రెండవ తెస్సలోనికయులకు 2వ అధ్యాయం 11-12 వచనాలు. థ్యాంక్ యూ. Very nice, very nice. God bless you both, Nana. Next, Nathan, come on, say the memory verse, ma. Yes, Akka. So God will make sure that they're fooled into believing a lie. All of them will be punished because they rather do evil than believe the truth. Second Thessalonians second chapter 11th and 12th verse, Akka. Are you reciting it without seeing or with seeing? Without seeing, Akka. Hmm? Look at the screen and tell it again. Only screen. Look at the screen and say that again, ma. Wait, Akka, wait. Learn it thoroughly and tell the memory verse without seeing. Everybody must and should recite the memory verse without seeing. Okay? Next. Usha, Chapamma. Usha, unmute చేసుకోవాలి త్వరగా. ప్రైజ్ ప్రజ్ఞ, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి మీదకు పంపుచున్నాడు. 2వ దశలోనికయులకు పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనములు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ప్రజ్ఞ, నవీన, ఆనంద్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న, చెప్పమ్మా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2వ దశలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు. ఓకే, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్, మూసాపేట ఉన్నారా ఇంకెవరన్నా అక్కడ చెప్పడానికి? చెప్పు తల్లి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. బోత్ ఆఫ్ యు, ప్రజ్ఞ అండ్ నవీన. నైస్. మూసాపేట పిల్లలు చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్ మా. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2వ దశలోనిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. థ్యాంక్ యూ. నైస్, వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? ఓకే, ఫైన్. నెక్స్ట్, అంజలినా, అన్మ్యూట్ చేసుకో తల్లి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరికి శిక్ష కలుగుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2వ దశలోనిక 2:11-12. వెరీ నైస్. ఇంకా కరెక్ట్ గా నేర్చుకోవాలి తల్లి. నెక్స్ట్, అమ్ము, అన్మ్యూట్ చేసుకోమ్మా.
సత్యము నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 Thessalonians 11th and 12th verse. Second chapter. 2 Thessalonians 2nd chapter. Okay, fine. Next, శ్రావ్య ప్రజ్ఞ చెప్పాలి. గుడ్ అమ్ము, బాగా చెప్పావు. నెక్స్ట్ శ్రావ్య ప్రజ్ఞ అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 తెస్సలోనిక 2:11-12. వెరీ గుడ్ శ్రావ్య, చాలా బాగా చెప్తావు నాన్న. గుడ్ గుడ్. ప్రజ్ఞ నేర్చుకుందా? నేర్చుకోలే అక్క. ఎందుకు నేర్చుకోలే ప్రజ్ఞ? మమ్మీ నేర్పిస్తుంటాం, అక్కడిక్కడ అనుకుంటా ఉంది. అలా చేయొచ్చా ప్రజ్ఞ? అలా చేయొచ్చా? నెక్స్ట్ వీక్ తప్పకుండా చెప్పాలి, సరేనా? ఓకే. నెక్స్ట్ నిన్ను అన్మ్యూట్ చేసుకున్నానా? జాన్ వీక్లిఫ్. ప్రైజ్ లార్డ్ అక్క. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 తెస్సలోనిక 2:11-12 వచ్చిన. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. శిక్షా విధి పొందుటకై, పొందునట్లు కాదు, పొందుటకై. బాగా చెప్పావు. గుడ్ గుడ్ బాయ్. నెక్స్ట్ సునయనా, అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అబద్ధమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్ముకున్నట్లు శక్తిని అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. రెఫరెన్స్ 2 కొరింథీ 2:11-12. ఓకే పిల్లలు, మరి చెప్పిన వాళ్ళందరూ చక్కగా చెప్పారమ్మా కంఠవాక్యము. గుడ్. సో ఐ థింక్ ఆల్ ఆర్ eagerly waiting for the game. Are you all waiting for the game? Yes. ఎప్పుడు నేను మీకు అయితే గేమ్ ఆడే ముందు తప్పకుండా మరలా ఎవ్రీ వీక్ చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా కంఠవాక్యం నేర్చుకోవాలి. కంఠవాక్యం నేర్చుకోకుండా అస్సలు ఉండకూడదు. ఎందుకో తెలుసా పిల్లలు, మనము వాక్యం నేర్చుకొని దేవుని సత్యాన్ని స్థాపించడానికి చాలా 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 పోరాటం చేయాలి. ఎవరితో పోరాటం చేయాలో తెలుసా? యేసయ్య వాక్యాన్ని తప్పుగా చెప్తున్నారు కొంతమంది, కరెక్ట్ గా మాట్లాడట్లేదు, బైబిల్లో లేనిది మాట్లాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మనము బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే వాక్యం ముందు మనకి వచ్చి ఉండాలి కదా పిల్లలు. మనం నేర్చుకోవాలి కదా వాక్యం ముందు, చెప్పాలి. అందుకు మరి దేవుని వాక్యాన్ని మనము స్థాపించడానికి, సత్యాన్ని స్థాపించడానికి వాక్యంని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సరే పిల్లలు, మీ అందరికి ఈ రోజు ఒక చిన్న గేమ్, వెరీ స్మాల్ గేమ్ కండక్ట్ చేస్తున్నాను. అది మీరు నాకు చూపించాలి, ఓకేనా? ఎప్పుడు మనం ట్రెజర్ హంట్ గేమ్ ఆడతాం కదా, ట్రెజర్ హంట్ గేమ్ గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? హ్యాండ్ రైజ్ చేయండి. వావ్, అందరికి తెలుసు ట్రెజర్ హంట్. నేను చెప్పిన వస్తువుని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని రావాలి కదా. ఈ రోజు ట్రెజర్ హంట్ మాత్రం మీరు ఆడలేరు, అస్సలు ఆడలేరు. ఎందుకో తెలుసా? ఈ రోజు మనం ఆడేది ట్రెజర్ హంట్ కాదు, యానిమల్స్ హంట్.
animals hands. Are you all ready? Oh, yes, yes, Jesus. Come on. నేనేం చేస్తానంటే నేను యానిమల్ నేమ్ చెప్తాను, మీరు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ యానిమల్ ని తీసుకొని వచ్చి నాకు స్క్రీన్ ముందు చూపించాలి, అంతే. ఓకేనా? నేను ఏ యానిమల్ చెప్తానో మీకు తెలీదు. అది ఇట్ మే బి ఇన్ యువర్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ లో ఉన్న పిక్చర్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, యానిమల్స్ బొమ్మలు, అవే కావచ్చు, లేకపోతే మీ షర్ట్ మీద, మీ ఫ్రాక్ మీద ఏదన్నా క్యాట్, డాగ్, నేను ఏ బొమ్మ అడిగితే ఆ బొమ్మ మీ డ్రెస్ మీద ఉంటే అది చూపించవచ్చు. ఓకేనా పిల్లలు? చలో, ఓకే అన్నోళ్ళందరూ థమ్స్ చూపించండి అమ్మా నాకు. ఓకే అన్నోళ్ళందరూ, వావ్, ఆల్ ఆర్ సో ఈగర్ టు ప్లే. సరే, నిజంగా యానిమల్స్ ని కూడా చూపించవచ్చు. ఒకవేళ మీ దగ్గర నిజంగా టైగర్ ఉందనుకో, టైగర్ ని తీసుకుని చూపించేసేయండి. మీ దగ్గర యానిమల్ నిజంగా ఉంటే అది చూపించండి. ఓకేనా? ద ఫస్ట్ యానిమల్ ఈజ్ ant. చీమా. ant, చీమా. ఓ మోహిత్, అది నిజంగా చీమనేనా దోమనా? దోమలాగా కనిపిస్తుంది నాకు. చీమనా? వావ్, మోహిత్ చీమ చూపించాడు రోయ్. ఇంకెవరు చూపించట్లేదు చీమలు? మీ ఇంట్లో చీమలు లేవా పిల్లలు? వావ్, సూపర్. అక్షయ, జర్మయ్య మంచిగా పిక్చర్ తీసుకుని వచ్చి చూపించారు. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఇక్కడ మనం ఆడుతున్నాం కదా, అన్నయ్య నన్ను కాదు మిమ్మల్ని స్క్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని చూపిస్తున్నారు, మీరు అందరు కనిపిస్తున్నారు కాబట్టి నిజమా మంచి యానిమల్స్ ని చూపించండి. చీమని చూపించమంటే దోమని చూపించడం, దోమని చూపించమంటే చీమని చూపించడం, అట్లా చేయొద్దు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, ఉషా కూడా చూపించింది చీమ. గుడ్ 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 గుడ్. ఇంకా వీడియో ఆన్ చేసుకోవాలి. గౌతమ్, రైట్ గౌతమ్, సూపర్ సూపర్. కొంతమంది వీడియో ఆఫ్ చేసుకొని ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. చీమ రెడీ అయిపోయిందా? యాంట్ అయిపోయింది. నెక్స్ట్ యానిమల్, నెక్స్ట్ యానిమల్. మీకు అందరికి మరి అదంటే ఇష్టమో లేదో చెప్పేస్తున్నాను. పిగ్, పంది. రన్ 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 అండ్ గెట్ ద పిగ్. వావ్, అక్షయ, జర్మయ్య మీ దగ్గర బొమ్మ ఉందా? సూపర్ సూపర్. పిగ్. వావ్, ప్రజ్ఞ, నవీన ఆల్సో. ఉషా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు చూపిస్తున్నారు పిగ్ ని? అంతేనా? ప్రజ్ఞ, నవీన. పిగ్ లేదా మీ దగ్గర? నైస్. ఓకే ఓకే, ఓన్లీ ఇద్దరే చూపించారు పిగ్. ఓకే, ద నెక్స్ట్ యానిమల్ ఈజ్ క్రో, కాకి. కాకి, క్రో క్రో క్రో. వావ్, మిన్ను, నైస్, రైట్ రైట్, వెరీ నైస్ మిన్ను. కాకి కాకి. అక్షయ, జర్మయ్య వెరీ గుడ్, కాకి చూపించారు. ఇంకా అంతేనా? ఇద్దరేనా? వా, గౌతమ్ ఆల్సో, నైస్ గౌతమ్. సునయన, గుడ్ గుడ్ సునయన. శ్రావ్య, ప్రజ్ఞ, నైస్. కాకి, గుడ్ గుడ్. మొబైల్ కాకి బాగుంది. శ్రావ్య, ప్రజ్ఞ. అక్షయ, జర్మయ్య కూడా చూపించారు. కాకి అయిపోయింది. గుడ్. ఉషా, ఉషా కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్ యానిమల్, నెక్స్ట్ యానిమల్ లయన్. లయన్ 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 లయన్. మిన్ను, వెరీ నైస్. అమ్ము, వావ్, బుజ్జి లయన్ భలే ఉంది అమ్ము నీ దగ్గర. ఉషా, నాదన్, అశ్రిత్, అనుజ్ఞ, లవ్లీ, జాలీ. వావ్, ప్రతి కార్టూన్ లయన్ ఇస్ గుడ్ గుడ్ గుడ్. ఇంకా శ్రావ్య, ప్రజ్ఞ, ఏంజలినా, గౌతమ్, నవీన, ప్రజ్ఞ, అక్షయ, జర్మయ్య నాకు కనపడట్లే. అక్షయ, జర్మయ్య, లయన్ నాకు కనపడట్లా. సునయనా, ఓకే. అక్షయ అది కూడా ఓకే, ఫైన్, సూపర్, నైస్ నైస్. పిల్లలు బాగా చూపించారు. ఇప్పుడు అడుగుతున్నాను నెక్స్ట్ బేర్, ఎలుగుబంటు.
ఎలుగుబంటు పరిగెత్తాలి, తీసుకురావాలి, ఎలుగుబంటుని తీసుకురండి. ఉషా బాగుంది నీ ఎలుగుబంటు, వెరీ నైస్. మిన్ను గుడ్ గుడ్ గుడ్. ఆశ్రిత్ అనుజ్ఞ ఏది నాకు మీకు కనిపించట్లేదు మీ బేర్. ఏంటది వ్యూహిత బేరా? ఓహో నైస్ నైస్, బేర్ కారా. ప్రజ్ఞ నవీన వెరీ నైస్. ఓకే ఆశ్రిత్ గాట్ ఇట్ ఐ సా ఇట్. నవీన ప్రజ్ఞ కూడా ఓకే. ఓ టెడ్డీ బేర్. నాదన్ అయితే ఏకంగా టెడ్డీ బేరే తీసుకుని చూపిస్తున్నాడు. ఓకే ఫైన్ ఫైన్, గుడ్ 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 గుడ్. The next animal is snake. Snake. నిన్ను అయితే ఒక టెక్స్ట్ బుక్ పట్టుకొని అన్ని దాంట్లోనే చూపిస్తున్నాడు యానిమల్స్ అని. స్నేక్ సునయన, ఆశ్రిత్, అమ్ము, అక్షయ, జర్మయ, ఓఫీర్, బర్నబాస్, గౌతమ్ వెరీ నైస్. అమృతవర్షిణి ఓకే ఓకే గుడ్ 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 గుడ్. ఇంకా ప్రజ్ఞాన వీణ, గౌతమ్ ఎస్ నైస్. పిల్లలు మంచిగా చూపించారు. ఇంకొక యానిమల్ చెప్పాక దెన్ ఐ గో. లాస్ట్ యానిమల్ ల్యామ్, గొర్రె. ల్యామ్ గొర్రె. వా అమృతక్క ఒక్కతే చూపించింది ఇప్పటి వరకు. మీరు ఏ పిక్చర్ చూపిస్తున్నారో దాన్ని కెమెరాకి దగ్గర పెడితే అది కరెక్ట్ కనిపిస్తుంది, దూరం ఉంటే నాకు ఏం కనిపించట్లేదు. సునయన ఫైన్ ఓకే. అక్షయ, జర్మయ ఓకే. వ్యూహిత ఓకే. ప్రజ్ఞ, నవీన ఓకే. గౌతమ్, ఆశ్రిత్, అనుజ్ఞ, లవ్లీ, జాలీ ఓకే. మిన్ను ఓకే. ఓఫీర్, బర్నబాస్ ఓకే. వ్యూహిత నీ చేతిలో ఉన్నది కనిపించట్లేదు తల్లి, ఎల్లో కలర్ లో ఉంది, ఏంటది? ఓహో ఇక్కడ బొమ్మ చూపించావా? ఓకే ఓకే ఫైన్ ఫైన్, వెరీ నైస్ పిల్లలు, వెరీ అటెంటివ్ అండ్ వెరీ యాక్టివ్ పిల్లలు. నాన్న మీరు అందరూ ఈ రోజు చిన్న యానిమల్ హ్యాండ్ గేమ్ ఆడుకున్నాం కదా. అయితే యాక్చువల్ గా మీకు అందరికి బుక్స్ అని చెప్పకపోతే బాగుండేది, ఉరికి 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 తిప్పించేదాన్ని. బుక్స్ అని చెప్పేసరికి ఒక్క బుక్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని మంచిగా పేజీలు తిప్పుకొని చూపిస్తా ఉన్నారు అందరు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం చూసిన ఈ యానిమల్స్ నుంచి మనం ఒక విషయం నేర్చుకోవాలి. కొన్ని స్టోరీ రిలేటెడ్ ఉన్నాయి, కొన్నేమో దాన్ని ఏమంటారు, దాన్ని ఇట్ ఈస్ అది ఇంకొక సాదృశ్యము. కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్న స్టోరీస్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉన్నాయి. లెట్ us జస్ట్ రివైజ్ దెమ్, రికలెక్ట్ దెమ్. యాంట్ గురించి బైబిల్ ఏం చెప్తుందానా? ఓ సోమరి పిల్లలు, సోమరిపోతులు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తారు కదా. చీమలు దర్ ఆల్వేస్ ఇండస్ట్రియస్, ఎప్పుడు మంచిగా అవి ఎప్పుడు పనిచేస్తూనే యాక్టివ్ గా ఉంటాయి. సో చీమల్లాగా ఉండమని బైబిల్ మనకు చెప్పింది కదా, రైట్. సో ఆ చీమల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సోమరిపోతుల్లాగా ఉండకుండా యాక్టివ్ గా ఉండడము యేసే మనకి నేర్పించాడు. సెకండ్, పిగ్ గురించి మనము బైబిల్లో ఏ సందర్భంలో విన్నాం నాన్న? పిగ్. వెరీ గుడ్ మిన్ను. తప్పిపోయిన కుమారుడు. మిన్ను నా రైట్ ఆన్సర్. తప్పిపోయిన కుమారుడు లాస్ట్ కు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసిన తర్వాత పందులు మేపే ఉద్యోగం వస్తుంది. ఆ పందుల పొట్టు తినడానికి కూడా పందులు ఒప్పుకోవు కదా. ప్రాడిగల్ సన్, రైట్ రైట్ ఆన్సర్, గుడ్ గుడ్. కాకి గురించి ఎక్కడ తెలుసుకున్నాము? వెరీ గుడ్ మిన్ను. అమ్మో, మిన్నుతో పాటు ఇంకా చాలా మంది పిల్లలు కూడా చెప్తున్నారు.
ఏలియాని కాకుల ద్వారా పోషించాడు కదా యేసయ్య. గుర్తుందా? పాట గుర్తుంది కదా మీకు అందరికి? అదేం పాట? కాకమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సింహం. సింహం దావీదు సంసోను సింహాన్ని పట్టి చీల్చి పడేశారు కదా. దానియేలుని సింహ బోన్లో వేశారు. వెరీ గుడ్. అమ్మో, మీకు చాలా తెలిసే. వెరీ గుడ్, వెరీ గుడ్. దావీదు చీల్చేశాడు, సంసోన్ చీల్చేశాడు, దానియేలునేమో సింహ బోన్లో వేశాడు, సాతానేమో గర్జించు సింహం లాగా మన మీదకి వస్తుంది. కానీ యేసయ్య యూదా గోత్రపు సింహం లాగా మనందరినీ కాపాడతాడు కదా. ఎస్. నెక్స్ట్ ఎలుగుబంటు. ఎలుగుబంటు బైబుల్లో ఎక్కడుంది? ఎలుగుబంటు. దావీదు ఎలుగుబంటు సింహం లాంటి జంతువు వచ్చిందంట, కానీ ఎలుగుబంటు కాదది. నాకు ఎలుగుబంటు సందర్భం ఎక్కడుందో నాకు కావాలి. ఎవరు చెప్తారు? కొంతమంది. చెప్పు ప్రణవి, చెప్పు తల్లి. ప్రణవి అన్మ్యూట్ చేస్తాను, చెప్పమ్మా. దావీదు ఎలుగుబంటిని చీల్చాడు. అది కాదు, అది కాదు, అది కాదు. అది ఎలుగుబంటి కాదు నాన్న. ఎలుగుబంటు సింహం రెండు కలగలిపిన జంతువు లాంటి వింత జంతువు అది. ఎలుగుబంటి ఎక్కడంటే ఎలీషా వెళ్తుంటే బోడివాడా అని చిన్నపిల్లలు ఎక్కిరిస్తా ఉన్నారు. అప్పుడు ఎలీషాకి కోపం వచ్చి ఎలుగుబంటులు రండి అని పిలిచేసరికి ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఉన్న పిల్లలందరినీ పట్టి చీల్చి తినేసాయి. ఈ కథ మీకు తెలుసా? ఎంతమందికి తెలియదు ఈ కథ? నెక్స్ట్ వీక్ మీకు బొమ్మలతోటి చూపిస్తాను ఈ కథ, ఓకేనా? ఎలుగుబంటులు చిన్నపిల్లల్ని చంపి తినేసాయి. ఎందుకు చంపాయి, ఏమైంది, ఇదంతా మీకు నెక్స్ట్ వీక్ కథ చెప్తాను, ఓకే? నెక్స్ట్ పాము. పాము ఎవరు? మన బైబిల్లో కొమ్ములోడు, సాతానోడు, దొంగ మొక్కమోడు కదా. రైట్. లాస్ట్ నేను ఇచ్చిన జంతువు ఏంటి నాన్న? ల్యామ్, గొర్రె పిల్ల. ఎవరు? మన యేసయ్య. మనందరి కోసం గొర్రెలాగా వధింపబడి చనిపోయి తన రక్తంతో మనందరినీ కొనుక్కున్నాడు, తిరిగి లేచాడు. రైట్ పిల్లలు, చిన్న గేమ్ మనం అందరం ఆడుకోవడానికి దేవుడు మనకు చేసిన సహాయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనం అందరం ఒక చిన్న కథ చెప్తాను. హార్డ్లీ 5 minutes లో అయిపోతుంది కథ. జాగ్రత్తగా వింటారా నాన్న? కథ వింటారా? కథ వినే ముందు మీకు అందరికి ఒక కథకి సంబంధించిన ఒక చిన్న పాట మనం పాడుకుందాం, ఓకేనా? బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. మరి యేసయ్య మాట వినడానికి మీరందరూ రెడీయా పిల్లలు? Are you all ready? Oh, yes, yes, Jesus. ఒక చిన్న పాప ఉందంట. ఆ పాప పేరు ఐడా స్కడర్. ఏం పేరు? IDA, ఐడా. ఆ పాప అమెరికాలో మంచిగా చదువుకుంటుందంట. ఎంత మంచిగా చదువుకుంటుందంటే చిన్నప్పటి నుంచి చదివి డిగ్రీ చేసేసిందంట. అంటే 11, 12, 13, 14, 15th క్లాస్ చదువుతుందంట. చదివిన తర్వాత క్లాస్ అంతా అయిపోయింది. ఇంకా ఎగ్జామ్స్ కూడా రాసేశారు. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఎంత మార్క్స్ వచ్చాయి, జాబ్ తర్వాత ఏ జాబ్ చేయాలి, ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ. అయితే ఒక రోజు ఐడా హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో అనిందంట, ఏయ్
నువ్వు రిజల్ట్ వచ్చాక నువ్వేం చేస్తావు అంటే ఒక్కొక్కరు చెప్తున్నారంట. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, నేను అది చేస్తాను, నేను ఇక్కడ ఈ పని చేస్తాను, ఒక్కొక్కరు చెప్తూ అందరూ ఐడాని అడిగారంట. ఐడా మరి నువ్వేం చేస్తావు అనేసరికి ఐడా అనిందంటే, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఏంటంటే మంచి మంచి డాన్స్ నేర్చుకుంటాను, మ్యూజిక్ నేర్చుకుంటాను, ఆర్ట్ నేర్చుకుంటాను, అండ్ లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాను. వరల్డ్ లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని తిరుగుతాను, చాలా 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 ఎంజాయ్ చేస్తానని చెప్పిందంట. చెప్తే వాళ్ళందరు ఫ్రెండ్స్ అందరు పడి నవ్వారంట. అయినా నీకు అంత సీన్ లేదు అంట. ఎందుకు లేదు అంటే, మీ మమ్మీ మీ డాడీ పెద్ద మిషనరీస్ అంటే ఎవరో తెలుసా పిల్లలు? వాళ్ళు వేరే దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళి అక్కడ యేసయ్య గురించి సువార్త చెప్పడమే కాకుండా పేదవాళ్ళకి సహాయం చేస్తారు. మీకు అందరికి మదర్ తెరిసా తెలుసు కదా? మీకు మదర్ తెరిసా మిషనరీ అన్నమాట. పేదవాళ్ళకి సహాయం చేస్తూ యేసయ్య గురించి అందరికి చెప్పడం అన్నమాట. అలా ఐడా వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అన్నారంట, నవ్వారు. ఐడా, నువ్వు పెద్ద లైఫ్ ఎంజాయ్ చేస్తావా? నువ్వు మంచిగా డ్రాయింగ్, పెయింటింగ్, సింగింగ్, డాన్సింగ్ నేర్చుకుంటావా? నీకు అంత సీన్ లేదులే అమ్మ, నువ్వు కూడా మీ మమ్మీ డాడీ లాగా మిషనరీ లాగా ఉంటావు అని చెప్తే, మిషనరీయా బాబోయ్, నేను ఉండను బాబోయ్, నేను అస్సలు మిషనరీ లాగా చెయ్యను, ఎన్ని కష్టాలో బాబోయ్, మా మమ్మీ డాడీ చాలా కష్టాలు పడుతున్నారు, నేనైతే మిషనరీ లాగా అస్సలు ఉండను అనిందంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట, అంత సీన్ లేదులే అమ్మా, నువ్వు కూడా మీ మమ్మీ డాడీ లాగా మిషనరీనే అవుతావు అనేసరికి ఐడా కోపం వచ్చిందంట. అట్లా ఎందుకు అట్లా అంటారు? నాకు ఇష్టం లేదు, నేను అలా చెయ్యను, నేను మిషనరీ లాగా వెళ్ళను, నేను మంచిగా నా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటాను అనిందంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే సరేలేవే, సరే చూద్దాంలే అని చెప్పి అందరు హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు వార్డెన్ వచ్చిందంట. ఎవరక్కడ ఏంటి నిద్రపోకుండా ఏంటి ఇంకా మాట్లాడుకుంటున్నారంటే, అమ్మమ్మ వార్డెన్ వచ్చేసింది, పడుకో అందరు నిద్రపోయారు కానీ ఐడాకి మాత్రం నిద్ర పట్టట్లేదంట. పడుకొని ఆలోచిస్తుంది, ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మిషనరీ అంటున్నారు ఏంటి? అమ్మో, మమ్మీ డాడీ చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ ఇండియాలో మిషనరీస్ గా చేశారు. ఎప్పుడో తెలుసా పిల్లలు? 1877లో 1876, 77, 78 ఆ టైంలో ఇండియాలో పెద్ద కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు పండట్లేదు, నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు. 80 lakhs మెంబర్స్ చనిపోయారంట. అప్పుడు ఎంతమంది? 80,000 మెంబర్స్, అంటే దాదాపు 90 lakhs మెంబర్స్ చనిపోయారు. ఎందుకు? ఆకలి, అన్నం దొరకలేదు, నీళ్లు లేవు, ఏమి లేక వాళ్ళందరూ చనిపోయారు. అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఐడా వాళ్ళ డాడీ జాన్ స్కడర్ అనే ఆయన ఇండియాకి వచ్చారంట. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి వెల్లూర్ అని తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళందరికీ కష్టం, అంటే తిండి లేకుండా నీళ్లు లేకుండా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నారు. 2 years తర్వాత వాళ్ళ మమ్మీ కూడా వచ్చిందంట. వాళ్ళ మమ్మీ కూడా వచ్చి అందరికి హెల్ప్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఐడాకి 14 years, అంటే 9th class పాప. వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోయి 6 years. వాళ్ళ డాడీ అయితే ఐడాకి 10 years ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళ మమ్మీ ఆమెకు 14 years ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలు వాళ్ళ మమ్మీ డాడీని చూడలేదు. రోజు మమ్మీ డాడీ అని గుర్తు చేసుకొని ఏడుస్తా ఉండేదంట. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఇండియాకి వచ్చారు. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ అంత కరువు వచ్చిందని చెప్పాను కదా, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేవు, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నారంట. అప్పుడు ఐడా అనుకుందంట, అమ్మో అక్కడ అందరికి తిండి లేకుండా పేదవాళ్ళు, ఒకసారి వాళ్ళ మమ్మీ నిన్ను కూడా తీసుకుని వెళ్తానని తీసుకుని వెళ్ళిందంట. అప్పుడు ఐడా చాలా చిన్న పాప కరువు వచ్చినప్పుడు. అప్పుడు చిన్న పిల్లలకి తినడానికి బలం లేదు, ఎందుకు చాలా రోజులు అన్నం తినలేదు కదా, వాళ్ళు ఇట్లా పడిపోతా ఉండేవాళ్ళు. అప్పుడు ఐడా చిన్నపిల్ల కదా, నువ్వు వెళ్ళి చిన్నపిల్లలకి అన్నం పెట్టు అని చెప్పేదంట వాళ్ళ మమ్మీ. చెప్తే అప్పుడు ఐడానే వెళ్ళిపోయి చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తా ఉండేదంట. అమ్మో ఏంటి వీళ్ళు ఇంత కష్టాల్లో ఉన్నారు బాబోయ్ అని వాళ్ళని చూసి ఏడుస్తూ ఉండేదంట. కొంతమంది ఆకలికి తట్టుకోలేక అక్కడే పడిపోయి చచ్చిపోయే వాళ్ళంట. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరు చచ్చిపోతా ఉండేవాళ్ళంట. వాళ్ళని చూసి ఐడా తట్టుకోలేకపోయిందంట. ఏంటి ఘోరం, ఇంత కష్టాలు. వాళ్ళ మమ్మీ డాడీ ఏమో అక్కడ చనిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్ళి
పాతి పెట్టడము, పేదవాళ్ళకి సహాయం చేయడం, ఈ కష్టాలంతా చూస్తా ఉంది. వాళ్ళకి ఏసఐ గురించి చెప్తూ ఉన్నారంట. కొన్ని రోజుల తర్వాత ఐడా మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అనుకుంది, అమ్మా నేను మా మమ్మీ డాడీ లాగా మిషనరీ లాగా నేను ఉండలేను బాబోయ్, ఆ కష్టాలు నేను పడలేను బాబోయ్, అంత కష్టాలు నేను చూడలేను బాబోయ్ అని అనుకుంటా ఉందంట. అయితే ఆ రోజు రాత్రి మాత్రం ఐడాకి బాధేస్తా ఉందంట. వాళ్ళ మమ్మీ డాడీని చూడాలి. ఎందుకు? వాళ్ళ డాడీని చూసి 10 years అయిపోయింది, వాళ్ళ మమ్మీని చూసి 6 years అయిపోయింది. ఇంకా ఐడాకి ఏడుపు వస్తుంది. అయితే వాళ్ళకిద్దరికి హాలిడేస్ ఇచ్చేసారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఐడాకి 20 years వచ్చేసాయి. ఐడా 20 years వచ్చేసింది. అయితే వాళ్ళ డాడీకి వాళ్ళ అన్నయ్య కూడా హాలిడేస్. వాళ్ళ అన్నయ్య పేరు హ్యారీకి ఐడాకి హాలిడేస్ ఇస్తే, సరే పదండి డాడీ దగ్గరికి వెళ్దాం, డాడీని చూద్దాం, మమ్మీ డాడీని చూద్దాం అని ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ డాడీ చూసి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంది. వాళ్ళు ఎలా అప్పట్లో, ఇప్పుడైతే ఏరోప్లేన్ ఉంది, అప్పట్లో పడవలో వెళ్లే వాళ్ళు. 3-4 months ప్రయాణం మొత్తానికి వెళ్ళారు. ఇండియాకి వచ్చాక వాళ్ళ మమ్మీ డాడీ కలిసినాక వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత కలిసారు. వాళ్ళ డాడీ అయితే ఐడాని చిన్న పాప 10 years పాపలా ఉన్నప్పుడు చూస్తారు. ఇప్పుడు ఐడా 20 years పాప అయిపోయింది కదా. వాళ్ళ డాడీ బాగా ఏడ్చాడంట. చాలా బాగా సంతోషం, ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నందుకు చాలా బాధగా అనిపించి, సంతోషం అనిపించి అందరూ ఏడ్చారంట. మమ్మీ, డాడీ, ఐడా, హ్యారీ అందరూ ఏడ్చారు. తర్వాత అందరు కలిసి మంచిగా అన్నం తినేసి నిద్రపోతుంటే ఐడా ఏమో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటా ఉంది. ఎవరో వచ్చి దబా 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 అని తలుపు తడుతున్నారు. ఐడాకి భయం వేస్తుంది. మమ్మీ డాడీ అలసిపోయి నిద్రపోతున్నారు. ఐడా వెళ్ళిపోయి తక్కువ తలుపు తీస్తే ఒక ఆయన ఉన్నాడంట. ఆయనకి 25 years ఉంటాయి. ఆయన వచ్చి అమ్మ 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 అర్జెంట్ గా మా ఇంటికి రండమ్మా అంటే ఏమైందంటే మా వైఫ్ కి కడుపులో నొప్పి వస్తుంది, కడుపులో బేబీ ఉంది, బాగా నొప్పి వస్తుంది, ఆమె తట్టుకోలేకపోతుంది రండి అంటే, అయ్యో నేను డాక్టర్ని కాదు, మా డాడీ డాక్టర్, మా డాడీని పిలుస్తానంటే, వద్దు మా దగ్గర మగవాళ్ళు ఆడవాళ్ళని ముట్టుకోకూడదు, మగ డాక్టర్ మాకు వద్దు, మాకు ఆడవాళ్లే రావాలి, నువ్వు రామ్మా అంటే, అయ్యో నాకు రాదండి, నేను డాక్టర్ని కాదు అని చెప్పిందంట. చెప్పినప్పుడు అమ్మో అయితే మగవాళ్ళు అయితే వద్దండి, మా ఆవిడ చచ్చిపోతుంది అనేసి ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడంట. అయ్యో ఏంటి ఎలా వెళ్ళిపోతున్నాడంటే, ఆగండి అని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఐడా వచ్చి కూర్చుందంట. ఇదేంటి ఇలా అయిపోయింది, ఇలా చేస్తున్నారేంటి వీళ్ళు, మగవాళ్ళు ముట్టుకుంటే ఏమైతుంది, డాక్టరే కదా అని. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ ఒక ఆయన వచ్చి దబ్ అని తలుపు తొక్కాడు. పరిగెత్తుకుంటే తలుపు తీసింది. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వేరే ట్రైబ్ వాళ్ళు వచ్చి, అమ్మ అర్జెంట్ గా రండి అమ్మ, మా ఆవిడ కడుపులో కూడా చిన్న బేబీ ఉన్నాడు, మా ఆవిడ కూడా బాబు పుడతాడు ఇప్పుడు, రా అని పిలుస్తుంటే ఆమె, అయ్యో నేను డాక్టర్ని కాదు, మా డాడీని పిలుస్తాను ఆగండి అంటే, మా దాంట్లో ఆడవాళ్ళని మగవాళ్ళు ముట్టుకోకూడదు, ఒట్టి భర్తనే ముట్టుకోవాలి, బయట మగవాళ్ళు చూడకూడదు, ముట్టుకోకూడదు, వద్దు వస్తే నువ్వు రా అంటే, అయ్యో నాకు రాదండి, నేను డాక్టర్ని కాదు, మా డాడీ పక్క నుండి చెప్తా ఉంటే నేను చూస్తాను, నేనే చేస్తాను అంటే, లేదు ఆ మగవాళ్ళు చూడకూడదు మా ఆడవాళ్ళని అని చెప్పేసి ఆయన కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. ఐడాకి అర్థం కావట్లేదు. వాళ్ళ డాడీని లేపింది, డాడీ వీళ్ళు ఇలా చేస్తున్నారు డాడీ అంటే, వాళ్ళ డాడీ చెప్పారు, అవునమ్మా ఇక్కడ పద్ధతి ఏంటంటే ఆడవాళ్ళని మగవాళ్ళు చూడకూడదు, ముట్టుకోకూడదు అని చెప్పి, అయ్యో ఎట్లా అంటే, ఈలో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మళ్ళీ తలుపు తట్టాడు. తెరిస్తే ఆయన కూడా అదే చెప్తున్నాడు, మా ఆవిడకి బాబు పుడుతున్నాడండి, రండి అంటే, అప్పుడు డాక్టర్ అన్నాడంట, జాన్ కర్డర్ గారు అన్నారు, నేను వస్తాను అంటే, లేదు మగవాళ్ళు రాకూడదు మా దగ్గర, మగవాళ్ళు ఆడవాళ్ళని చూడకూడదు అని చెప్తే, ఐడా అనిందంటే, మీకు ఏమైనా పిచ్చెక్కిందా, చచ్చిపోతుంది ఆమె, మా డాడీ వస్తారు, మా డాడీ చెప్తారు, నేను చూస్తాను ఆగు అంటే, లేదు ప్లీజ్ రావద్దు, అలా వస్తే మమ్మల్ని చంపేస్తారు, మా దగ్గర మగవాళ్ళు వేరే ఆడవాళ్ళని చూడకూడదు, వద్దండి, వస్తే మీరు ఒక్కరు రండి అని అన్నారంట. ఎట్లా వస్తుంది ఐడా డాక్టర్ చదువుకోలేదు కదా, ఆమె మెడిసిన్ చదవలేదు కదా. ఐడా అయ్యో నేను రాలేను అని చెప్పిందంట. అయితే ఆయన కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఐడాకి పిచ్చి పట్టేసింది, ఇదేంటి నాకు డాక్టర్ చేయడం రాదు, వీళ్ళందరూ నన్ను రమ్మంటారేంటి, ఎందుకు ఇలా అవుతుంది. అయితే ఐడా ప్రేయర్ చేసుకుంటూ ఉండేది, మా మమ్మీ డాడీని కాపాడాలని చేస్తూ ఉండేది. కానీ ఆమెకి ఏమవ్వాలని ఇష్టం, సింగర్ లాగా, డాన్సర్ లాగా, పెయింటర్ లాగా. షీ వాంట్ టు లెర్న్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ అన్నమాట. ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకుంది, ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంది. కానీ ఆమెకి ఈరోజు జరిగిన సందర్భం ఆలోచిస్తా ఉంది, ఏంటి ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, నన్ను రమ్మంటున్నారు ఏంటి అని ఆలోచిస్తా ఉంటే సడన్ గా ఆమెకి సమూయేలు గుర్తుకొచ్చాడు. ఎవరు గుర్తుకొచ్చాడు పిల్లలు? సమూయేలు.
సమూయేలుని దేవుడు ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పిలిచినప్పుడు ఏలి దగ్గర పరిగెత్తుకుంటే వెళ్ళి ఏంటి అని అడిగాడు కదా సమూయేలు. 4వసారి ఆ యేసయ్య చెప్పేసయ్యా నేను వింటున్నాను అని అన్నాడు కదా. అలా సమూయేలు గుర్తుకొచ్చాడు. అంటే నేను ఇక్కడ పరిచర్య చేయడం దేవుడు చిత్తమా? ఏం చేయాలి అర్థం కావట్లేదు. కూర్చుంది, ప్రార్థన చేస్తుంది. దేవా, నేను ఇక్కడ పని చేయడం నీ చిత్తమా? నాకు అర్థం కావట్లేదు యేసయ్యా, నేనేం చేయాలో నువ్వే చెప్పేసయ్యా అని ఆ రోజు కొంచెం ప్రార్థన చేసుకుని నిద్రపోయింది. పొద్దున డమ్ 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 సౌండ్ వస్తా ఉంది. ఏంటా అని లేచి బయటికి వెళ్ళి చూసేసరికి అందరూ ఏడ్చుకుంటూ డ్రమ్స్ కొట్టుకుంటూ పోతున్నారు. ఆపింది. ఆగండి ఆగండి, ఏమైంది ఏమైంది అంటే, నిన్న రాత్రి 3 ఆడవాళ్ళు చచ్చిపోయారండి. బాబు పుట్టడానికి డాక్టర్ లేడు కాబట్టి 3 ఆడవాళ్ళు చనిపోయారు అని చెప్పేసరికి ఐడా షాక్ అయిపోయింది. అయ్యో, నాకేమో డాక్టర్ లాగా పనిచేయడం రాదు, వాళ్ళకు చూడ్డానికి ఎవ్వరు లేక చనిపోయారా అని ఐడా బాగా బాధపడి అప్పుడు తీర్మానించుకుంది. దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా, నేను ఇండియాలో ఉన్న ప్రజల కోసం డాక్టర్ చదువుకుంటాను, చదివి ఇండియాకు వచ్చి వాళ్ళకి పరిచర్య చేస్తూ నీ సేవ చేస్తాను అని వెంటనే అమెరికాకి వెళ్ళిపోయి అమెరికాలో మెడిసిన్ చదివి ఇండియాకు వచ్చి వెల్లూర్ అని తమిళనాడు అనే స్టేట్ లో క్రిస్టియన్ మిషనరీ ఒక దాన్ని ఏమంటారు హాస్పిటల్ కట్టింది ఆమె. ఆ హాస్పిటల్ పేరు, ఒక్క నిమిషం పిల్లలు, క్రిస్టియన్ మెడికల్ సెంటర్ అనే హాస్పిటల్ ని కట్టి అక్కడ నర్సులని, ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళకి మగవాళ్ళు డాక్టర్ లాగా ఉండకూడదు, మగవాళ్ళు నర్స్ లాగా ఉండకూడదు కదా, ఆడ నర్సులని, లేడీ నర్స్ ని, తర్వాత కాంపౌండ్స్ ని, డాక్టర్స్ ని అందరిని తయారు చేసి పెద్ద హాస్పిటల్ కట్టి భారతదేశంలో గొప్ప సేవలు అందించింది. అంతేకాకుండా తను యేసయ్య కొరకు సాక్షిగా జీవించి ఎంతో మందికి యేసయ్య గురించి చెప్పి యేసయ్య వైపుకి నడిపించింది అనమాట. యాక్చువల్ గా ఐడా ఏమవ్వాలనుకుంది? గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది. ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే ఫేమస్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది. కానీ ఆమె దేవుని చిత్తంలో ఆర్టిస్ట్ అవ్వడం దేవుని చిత్తమా? కాదు. ఆమె ఏమవ్వాలని దేవుని చిత్తము? గొప్ప మిషనరీ అయి అనేకులకు పరిచర్య చేయడం, సేవ చేయడం దేవుడి చిత్తం. కాబట్టి పరిస్థితులను దేవుడే అలా సానుకూలపరిచి ఆమెను ఆయన సేవకై ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేను మన జీవితంలో మీకు అందరికి ఒక విషయం తెలుసా పిల్లలు? నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నా, బాగా చదువుకునే దాన్ని. నేను డాక్టర్ అవ్వాలని మా మమ్మీ, మా డాడీ, మా మమ్మీ, మా తాతయ్య అందరికి చెప్పి నేను అదే చదువుదాం అనుకున్నా. కానీ నేను డాక్టర్ అవ్వడం వేసే చిత్తం కాదు. అందుకే నన్ను టీచర్ చేసి సండే స్కూల్ టీచర్ చేశారు. అయితే అలా మన జీవితంలో మనం ఏదో అవ్వాలనుకుంటాం, కానీ మనం ఏది అవ్వాలో అది దేవుని ప్రణాళికలో ఉంటది. మనం ఎలా ఉండడం దేవుని చిత్తము, ఏమి చేయడము దేవునికి మహిమకరము, అది మన జీవితంలో జరిగించడమే దేవుని చిత్తం పిల్లలు. మరి మనం అందరం కూడా దేవుని చిత్తంను తెలుసుకొని ఆయనకి ఇష్టమైన పిల్లల్లాగా ఈ లోకంలో జీవించాలి. మనం ఎంత డాక్టర్, ఇంజనీర్ ఏది అయినా సరే దేవుని పని కంటే శ్రేష్టమైన పని ఏది కూడా లేదు. అంతే కదా పిల్లలు? డాక్టర్ అయ్యామనుకో ఈ లోకంలో కొంతమందికి ఆరోగ్యం ఇస్తాము, కొంతమందికి శక్తి బలమును మనం చేకూరుస్తాము. ఇంజనీర్ అయ్యామనుకో కొన్ని ఇల్లులు కడతాము, ఇంకా లాయర్, పోలీస్ ఏదైనా ఈ లోకంలో కొంత మట్టుకు న్యాయం చేస్తాం మనం. అదే దేవుని పని చేసి దేవుని సువార్త మనం ప్రకటిస్తే ఎంతో మంది ప్రజలను నరకంలో పడకుండా వాళ్ళను యేసయ్య మార్గంలో నడిపించి పరలోక రాజ్యాన్ని చేర్చే వాళ్ళం అవుతాం మనం కదా పిల్లలు. అయితే మనం ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. దేవా, నేను ఏమవ్వాలో నా ఇష్టం కాదు, నీ చిత్తం నా జీవితం పట్ల జరిగించు అని మనం అందరం ప్రార్థన చేసుకున్నామా పిల్లలు? అడుగుదామా దేవుణ్ణి? దేవా, నా ఇష్టం కాదు, నీ చిత్తం నా జీవితం పట్ల జరిగించు. నాకు డాక్టర్ అవ్వాలనుంది అయ్యా, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుంది, మెరైన్ ఇంజనీర్ అవ్వాలనుంది, ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలనుంది, కార్డియాలజిస్ట్ అవ్వాలనుంది, ఏమేమో ఉంటాయి నీకు కోరికలు. కానీ నా కోరిక ఏదైనా సరే
నీ చిత్తమే నా జీవితంలో జరిగించేసయ్యా, నన్ను నీ సేవకై గొప్పగా వాడుకో అని మనం ప్రార్థన. ఐడా ఏమవుదాం అనుకుంది? ఫేమస్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంది. కానీ ఇప్పుడు ఐడా కట్టించిన హాస్పిటల్ వరల్డ్ లోనే ఫేమస్ హాస్పిటల్. అండ్ ఐడా ఇస్ ఎ వరల్డ్ ఫేమస్ క్రిస్టియన్ మిషనరీ. అంత గొప్పగా దేవుడు ఆమెని దీవించాడు. ఆమె కొంచెం గొప్పతనం కోరుకుంది, కానీ యేసయ్య ఆమెని ఉన్నత స్థానంలో పెట్టాడు. మనం కోరుకున్నది చాలా తక్కువే ఉంటుంది, కానీ యేసయ్య మన కోసం ఏర్పాటు చేసింది ఎంతో ఉన్నతమైనది. మరి ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక మన జీవితంలో జరగాలని మనం అందరం అడుగుదామా? ఓకే పిల్లలు, చిన్న కంఠవాక్యం నేర్పిస్తాను, నేర్చుకుందాము. తర్వాత ఎస్, మనం అందరము కంఠవాక్యం నేర్చుకొని దెన్ వి విల్ గో విత్ క్లోజింగ్ ప్రేయర్. ఓకే, సామెతలు చెప్పండి నా వెనక చెప్పండి. సామెతలు 19:21. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మళ్ళీ చెప్పండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. ఇంగ్లీష్ లో చెప్పండి పిల్లలు. మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ a person's heart. Many are the plans in a person's heart, but it is the Lord's purpose. It is the Lord's purpose that prevails. Many are the plans in a person's heart, but it is the Lord's purpose that prevails. Proverbs 19:21. ఓకేనా పిల్లలు, చక్కగా కంఠవాక్యం నేర్చుకొని వచ్చేద్దాము. ఇప్పుడు వాక్యం కొరకు అదే విధంగా ఆఖరి ప్రార్థన రెండు కలిపి మన మధ్యలో ఉన్న అమృతక్క మనల్ని నడిపిస్తారు ప్రార్థనలో. తర్వాత మనం సండే స్కూల్ క్లోజ్ చేసుకుందాము. వాక్యం కొరకు అదే విధంగా సండే స్కూల్ ముగింపు ప్రార్థన. అమృత, కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్? రైట్, లెట్స్ వెల్కమ్ అమృతక్క టు లీడ్ us in the closing prayer. Praise the Lord. Story. Okay, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. లాస్ట్ ప్రే చేసుకుందామా? ఓకే అక్క. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. కన్న తండ్రి నీకు వందనాలు 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 యేసయ్య. యేసయ్య, గడిచిన సాటర్డే నుండి యేసయ్య మరి ఒక సాటర్డే నీ నాయన మా పిల్లలకు మాకు కూడా కన్న తండ్రి దేవా యేసయ్య, ఏస్ క్లబ్ లో మీరు మమ్మల్ని అందరినీ చేర్చిన విధానమును బట్టి మీకే లెక్కలేని స్తుతి స్తోత్రం
స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానమును బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. యేసయ్య అలాగే నాయన యేసయ్య ఏస్ క్లబ్ నాయన స్టార్టింగ్ ప్రేయర్ నుండి మా తండ్రి ఎండింగ్ ప్రేయర్ వరకు మీరు తీసుకొచ్చిన విధానమును బట్టి మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. అలాగే యేసయ్య దేవా యేసయ్య యాక్షన్ సాంగ్స్ లో మీరే తోడయుండి నడిపించినందుకు నీకు వందనాలు. ప్రైజ్ అండ్ వర్షిప్ లో మీరే తోడయుండి నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్య. అలాగే యేసయ్య దేవా యేసయ్య స్టోరీ టెల్లింగ్ లో కూడా నాయన యేసయ్య అక్క ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్య. అవునేసయ్య మా చిత్తము కాదు యేసయ్య, కేవలము నీ చిత్తమే కన్న తండ్రి మీరు జరిగించమని అడుగుచున్నాం యేసయ్య. యేసయ్య అవును దేవా మేము అనుకున్నది ఏది నాయన జరగదు, కానీ దేవా నీ చిత్తము నీ ప్రణాళికలో ఉన్నదే నాయన మా జీవితాలలో మా పిల్లల జీవితాలలో మీరు జరిగించమని అడుగుచున్నాము యేసయ్య. యేసయ్య అలాగే నాయన యేసయ్య పరిశుద్ధాత్మ దేవ అక్క నేర్పించిన యేసయ్య కంఠత్వాక్యం కూడా మేమందరము చక్కగా మా హృదయములలో భద్రపరుచుకొని యేసయ్య నెక్స్ట్ సాటర్డే మేమందరము చెప్పు వారిగా నాయన యేసయ్య అటువంటి జ్ఞాపక శక్తితో మా పిల్లలందరినీ మీరు నడిపించమని అడుగుచున్నాం. అలాగే నాయన ఎండింగ్ ప్రేయర్ లో కూడా మీరే సహాయం దయచేసినందుకు మీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పిల్లలందరినీ నీ రెక్కల చాటున భద్రపరచుకోమని అడుగుచు యేసు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దీవించి పంపుము దేవా నీ కృపలను మాకు సగి, దీవించి పంపుము దేవా నీ కృపలను మాకు సగి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అమృత. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ ద క్లోజింగ్ ప్రేయర్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా మనందరినీ క్లోజింగ్ ప్రేయర్ లో నడిపించిన అమృత అక్కని బట్టి దేవునికి మహిమ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, వెరీ నైస్ మా, హ్యాపీ ఫర్ యూ ఆల్. చక్కగా వచ్చి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మంచిగా ఓపిక్ గా కూర్చొని సండే స్కూల్లో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును కాక. నెక్స్ట్ వీక్ మళ్ళా మనము ఇదే టైంకి షార్ప్ 5 o'clock కలుసుకుందాము. Until then, take care, Nana. Bye bye. Praise the Lord.